శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ముఖ్యంగా కుజుడు ధన భాగ్యాధిపతిగా అష్టమ స్థానంలోకి రావడం జరిగింది. అంటే మీరు ఆర్థిక పరంగా ఏదో పెద్ద ప్రయత్నం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం కానీ, పెద్ద మొత్తంలో ఏదైనా రుణ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మీ ప్రయత్నంలో తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అంటే ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానాన్ని చూస్తున్నాడు. అది కుటుంబ స్థానం కూడా అయింది కాబట్టి కుటుంబ సభ్యుల అవసరం కోసమో అంటే వ్యక్తిగతంగా మీ కొరకు చేసే ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. కుజుడు భాతృకారకుడు, అలాగే భర్తకారకుడు అవ్వటం వల్ల వాళ్ళ సహకారంతో మీకు ఆర్థిక పరంగా మీ కుటుంబానికి అవసరమైనటువంటి ధనం సమకూరే అవకాశం ఉంది. అది స్థిరాస్తి అమ్మడం వల్ల, స్థిరాస్తిపై వచ్చే ఆదాయమా, లేదంటే మీకు రావాల్సినటువంటి భాగం మీకు రావడం వల్ల కంపల్సరీగా రావడం జరుగుతుంది. అదే దీంతో పాటుగా కుజుడు 11వ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు. దీనివల్ల కూడా మీకు అన్నదమ్ముల సహకారంతో కానీ, వృత్తిలో మీకు లాభం ద్వారా కానీ, ఒక రాయల్టీ రూపంలో కానీ కంపల్సరీగా ఒక ఆకస్మికంగా మీరు అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో ఆర్థికపరమైనటువంటి సహకారం మీకు సమయంలో లభిస్తుంది. అది భూమి ద్వారా కానీ బంగారం ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా మీకు ఈ గురుగ్రహం చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మాతృ సౌఖ్యం, పుట్టింటి వారి నుంచి సహకారం కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు న్యాయంగా రావాల్సింది రాకుండా ఏదో విధంగా మిమ్మల్ని మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళ వల్లే ఎక్కువ ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు నమ్మిన వాళ్ళు మీ అభివృద్ధి కాకుండా మీ పతనాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఈ స్థితిలో ఉండడమే వారికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా మిమ్మల్ని వాడుకుంటూ మిమ్మల్ని వాళ్ళ చేతిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ముందు వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడికి రావాల్సి ఉంటుంది. అంటే అది వ్యక్తులు అవ్వచ్చు, ఏదన్నా ఒక బలహీనతలు అవ్వచ్చు, ఏదో ఒక వీక్నెస్ కూడా కావచ్చు. ముందు మీరు దాని నుంచి బయటికి పడితే ఈ సౌకర్యాలన్నీ మీకు లభించే అవకాశం ఉంది. రాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు కూడా మీరు ఏదైనా ఒక నిర్ణయం తొందరగా తీసుకోకపోవడం వల్ల, ప్రతి పని ఆలస్యం చేయడం వల్ల కూడా కొన్ని రావాల్సినటువంటి అవకాశాలు మీకు రాకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తే తప్ప మీరు అనుకున్న గమ్యస్థానాన్ని ఈ సమయంలో చేరుకోవడం కష్టమవుతూ ఉంటుంది. అంటే ఇది 3 రకాలుగా ఈ శని భగవానుడు జన్మశని ప్రభావం. అంటే ఇది బాల్య దశలో ఉన్నవాళ్ళంటే ఎక్కువ ఎడ్యుకేషను 20-30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ప్రభావం చూపుతుంటుంది. చెడు అలవాట్లకి లోనవుతుంటారు. నిరంతరం పడుకొని ఇతరుల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మధ్య వయసులో ఉన్న వాళ్ళకి రుణ బాధలు, పిల్లలు సెటిల్ అవ్వకపోవడం, సరిగ్గా పెళ్ళిళ్ళు చేయకపోవడం, మీకు ఆవలసిన ఆదాయం తగ్గిపోవడం, ఇవన్నీ రెండోసారి వచ్చిన వాళ్ళకంటే 50, 60, 55లో ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. మూడోసారి సాధారణంగా 65, అలాగే 60 దాటిన వాళ్ళకి హెల్త్ పరమైన ఇబ్బందులు, ఏదో యాక్సిడెంట్ అవ్వడం, ఈ కాలు జారి పడడం, నడుము విరగడమో, చెయ్యి ఎరగడమో, దీర్ఘకాలిక అనారోగ్యమో, ఇతరుల మీద ఆధారపడడం, ఈ విధంగా అంటే అందరికీ ఒకేలాగా ఉండదు. వాళ్ళ ఏజ్ని బట్టి కామన్గా నడుస్తూ ఉంటుంది. కొంతమంది మరీ చిన్నతనంలో ఈ ఏలినాటి శనిలో జన్మశని వచ్చినప్పుడు వాళ్ళ మదర్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావడమో, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వచ్చి దూరం వెళ్ళడమో, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ప్రస్తుతం ఈ రాశిలో శని ఉన్నవాళ్ళు ఫిజికల్గా మీరు కొంత కష్టపడుతూ క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల సూర్యోదయానికి ముందే లెగిసి ఏదో ఒక అరగంట వాకింగ్ చేసి కొద్దిగా ఆహారాన్ని తగ్గించుకొని చాలా సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ జీవితం ఒక విధంగా మళ్ళీ టర్న్ అవుతుంటుంది. బట్ ఏదైనా ఉత్సాహంగా ఉండాలి, ఏదైనా విషయం తెలిసినప్పుడు రెడీగా ఉండాలన్నమాట. అంటే పరిగెట్టడానికి పరుగు పందాలు పెట్టినప్పుడు పరిగెట్టడానికి సిద్ధంగా ఉంటాడు, గన్ పేల్చగానే పరిగెడుతూ ఉంటాడు. అంత యాక్టివ్గా ఉంటేనే ప్రస్తుతం మీరు అనుకున్న గమ్యాన్ని చేర్చుకోగలరు. ఏదన్నా సపోర్టుగా మీకు చాలా గ్రహాలు ఇప్పుడు అటు గురుగ్రహం కానీ, కుజగ్రహాన్ని, రవి, బుధ ఇన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. ఏదో విధంగా అది బంధువుల రూపంలో అనుకున్నప్పుడు మీ సంతానం ద్వారా
మీ అన్నదమ్ముల ద్వారా, మీ తండ్రి గారి ద్వారా, మీ గురువు గారి ద్వారా ఇన్ని విధాలుగా సహకారం వచ్చినప్పుడు అది తీసుకోవడానికి మీరు సిద్ధంగా లేకపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన ఇబ్బందులకు కారణమవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. అయితే ఇవన్నీ ఎలాగున్నా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో, ఎస్పెషల్లీ స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటూ మీ భార్య జాబ్ చేస్తుంటే ఆవిడ్ని ఏదో విధంగా ప్రోత్సహించి చాలా వరకు ఎంకరేజ్ చేయాలి తప్ప ఆవిడ్ని కూడా విమర్శించి ఇబ్బందులు పెట్టడం వల్ల చాలా సమస్యలు వచ్చి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సహనంతో నిదానంగా వ్యవహరించండి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే మీ జీవితం తప్పకుండా మారే అవకాశం ఉంటుంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మజాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడనమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం, పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం. కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం. కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి, పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా, ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశిలో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి, పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.